హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఈరోజు ఒక రెసిపీ చేయాలని పోయి ఇంకో రెసిపీ చేసేసానండి. అదేంటో మీరే చూడండి. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ల్యూక్ వామ్ వాటర్ వేసి 1 స్పూన్ ఈస్ట్ వేసి అలాగే చిటికెడంత షుగర్ వేసి బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్ మైదా, కాస్త సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ అంత మెల్టెడ్ బటర్ వేసుకొని ఈవెన్గా కలిసేలా కలిపి అందులోనే ఇందాక మనం ఈస్ట్ మిక్చర్ పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అయితే చపాతీ ముద్ద అంత గట్టిగా ఉండకూడదు, మరి సాఫ్ట్గా కూడా ఉండకూడదు. అలా అయితేనే మనకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ ఈస్ట్ మిక్చర్ని నేను 5 మినిట్స్ వరకు పక్కన పెట్టాను మూత మూసి. అలా పెట్టినట్లయితే బాగా పొంగుతుందండి. ఇలా 10 to 15 మినిట్స్ వరకు ఈ చపాతీ ముద్దను కలుపుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్తో గ్రీస్ చేసి మూత మూసి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. అయితే ఇందులోకి మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందామా? తీసుకొని అందులో ప్లమ్ కేక్ కానీ లేదా చాక్లెట్ ఫ్లేవర్ కేక్ లేదా జీబ్రా కేక్ ఏదైనా మీకు ఇష్టమైంది 2 కేక్ పీసెస్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని అందులోనే 1/2 కప్ టూటీ ఫ్రూటీ అలాగే డ్రై ఫ్రూట్స్ మీకు ఏవైతే ఇష్టమో అవి వేసుకోండి. నేనైతే బాదం, పిస్తా అలాగే గోడంబి వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఈవెన్గా కలుపుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అలాగే 2 టేబుల్ స్పూన్ అంత కొబ్బరి పొడి, 1 స్పూన్ షుగర్ని వాటర్లో మెల్ట్ చేసి ఆ వాటర్తో సహా షుగర్ని కూడా వేసుకొని మొత్తం ఇలా ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా, అది ఈ విధంగా పొంగిందండి. బాగా పొంగింది కదా. అయితే దీన్ని తీసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఒక రోటీ మేకర్ పైన పొడిపిండి చల్లుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా పిండిని ఒత్తుకొని మధ్యలో నైఫ్ తీసుకొని కట్ చేసుకొని 1/2 పార్ట్ పక్క నుంచి రిమైనింగ్ 1/2 పార్ట్తో 1 ఇంచ్ మందంగా మళ్ళీ చపాతీ లాగానే చేసుకొని మనం ముందుగా కేక్తో స్టఫ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో 1/2 పార్ట్ తీసుకొని ఇప్పుడు మనం రోల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీ పైన ప్లేస్ చేసి ఆ స్టఫ్ బయటికి కనిపించకుండా బాగా క్లోజ్ చేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మెల్లిమెల్లిగా చేయితో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకొని రోలింగ్ పిన్తో స్మూత్గా ప్రెస్ చేసినట్లయితే మనకి ఈవెన్గా వస్తుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసి ఇంకో ప్లేట్తో కవర్ చేసి 1 అవర్ వరకు పక్కన ఉంచాలి. 1 అవర్ తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టి 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయాలి. చూడండి తర్వాత ఎలా పొంగిందో. తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని అందులో గీతో గ్రీస్ చేసి మనం ఇందాక చపాతీలాగా చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని అందులో ఉంచి 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత ఉంచి కుక్ చేయాలండి. 45 మినిట్స్ తర్వాత చూడండి ఎలా వచ్చిందో. తీసిన వెంటనే గీతో అలా గ్రీస్ చేసి ఈవెన్గా ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేయాలండి. యాక్చువల్లీ నేను దిల్ కుష్ చేయాలనుకుని దిల్ పసంద్ చేసేసాను, కానీ టేస్ట్ బాగా వచ్చిందండి. కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.